డామ్సెల్ స్ట్రేంజర్ థింగ్స్ లో 11 గా యాక్ట్ చేసిన మిల్లీ బాబీ బ్రౌన్ డామ్సెల్ లో ఎలోడీగా యాక్ట్ చేసింది. ఈ మూవీ ఒక డార్క్ ఫ్యాంటసీ సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. 1 hour 50 minutes రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ లో ఆల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మూవీ ప్లాట్ లోకి వెళ్తే ఎలోడీ అనే ప్రిన్సెస్ ని వేరే రాజ్యానికి చెందిన ఒక ప్రిన్స్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి అంతా ఒక ట్రాప్ అని తనకి ఎలా తెలిసింది, తనని ఎందుకు డ్రాగన్ కేవ్ లోకి పడేశారు, ఆ కేవ్ లో ఉన్న డ్రాగన్ నుండి ఎలోడీ ఎలా తప్పించుకుంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 30 minutes క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి టైం తీసుకున్నారు. మెయిన్ స్టోరీ ఎలోడీని కేవ్ లోకి పడేసిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది అనేది చూపించారు. నాకైతే మూవీ చాలా ప్రెడిక్టబుల్, స్లో అండ్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే అనిపించింది. ఇందులో ఒక డ్రాగన్ ఉంటది, అది కూడా లేడీ డ్రాగన్. ఒక్కోసారి ఒక్కో సైజ్ లో కనిపిస్తుంది. ఒకసారి కేవ్ మొత్తాన్ని కవర్ చేసేలా ఉంటది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో కేవ్ కి సగంలో సగం కూడా ఉండదు. అది సీజీ మిస్టేకా లేక డ్రాగనే అంతా ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక 30 minutes స్లీప్ వేసి మళ్ళీ ప్లే చేసినా కూడా మూవీ ఇంకా అక్కడే రన్ అవుతూ ఉంటుంది. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో అండ్ ఆ ఫ్యాంటసీ డ్రాగన్ వరల్డ్ బిల్డ్ చేయడంలో మూవీ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. కొన్ని చూపించిన డ్రాగన్ అయినా బాగుందా అంటే అది లేదు. మోస్ట్ డంబ్ డ్రాగన్ ని చూసిన ఫీలింగ్ నాకైతే. మూవీ వెళ్తూ ఉంటుంది కానీ ఒక ఎమోషన్ కానీ, రాయల్ ఫ్యామిలీకి ఆ డ్రాగన్ కి ఒక బ్యాక్ స్టోరీ కానీ ఏమీ చూపించరు. ఇంకా మన ఎలోడీ మేకప్ అయితే తను ఎంత వరస్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా లిప్స్టిక్ మేకప్ చిక్కు చెదరకుండా అలానే ఉంటాయి. ఆ సర్వైవల్ లో ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ గానీ, గ్రిప్పింగ్ గా చూపించే సీన్స్ కానీ ఏమీ ఉండవు. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ చాలా డల్ అండ్ బోరింగ్ గా ఉంటాయి. సరే మూవీ ఎలా ఉన్నా కూడా డ్రాగన్ అండ్ ఎలోడీ ఫైట్ అయితే కుమ్మేస్తుంది అనుకున్నా, కానీ ఆ ఫైట్ మాత్రం ఒక 5 minutes కూడా లేకుండా చేశారు. ఈ మూవీలో ట్విస్ట్ ఏంటంటే డ్రాగన్ వదిలే ఫైర్ తో డ్రాగన్ కి ఫైర్ అంటుకోవడం హైలైట్. ఇంకా పెర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ వైజ్ మాట్లాడుకుంటే మిల్లీ ఈజ్ జస్ట్ ఓకే ఇన్ హెర్ క్యారెక్టర్. మూవీలో సగం తను అరవడంతోనే అయిపోయింది మిల్లీకి. విఎఫ్ఎక్స్ కూడా చాలా పూర్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ఈజ్ ఓకే. ఇంకెంతకంటే మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు. ఫైనల్ గా మూవీ నాకైతే అంతగా నచ్చలేదు. నేనైతే రికమెండ్ చేయను. ఇంకా ఈ మూవీ మీరు చూసినట్టయితే మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.